వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనంతపూర్ జిల్లా కమ్మదూరు మండలం రాళ్ళ అనంతపూర్ గ్రామంలో మనము టమాటా రైతుతో ఉన్నాము. సో వీరు ఇక్కడ టమాటా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టమాటా ఈ ఏరియాలో ఈ విలేజ్ కానీ ఈ మండలంలో అనంతపూర్ జిల్లాలో చాలా పెద్ద మొత్తంలో టమాటా సాగు చేస్తుంటారు రైతులు. సో మనం ప్రతిరోజు ఈ టమాటా సాగు చేసే రైతులను కలిసి వారి యొక్క అనుభవాలను తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామంలో రాళ్ళ అనంతపూర్ గ్రామంలో మనము వీరి యొక్క అనుభవాలు, ఈ టమాటా సాగు ఎప్పటి చేస్తున్నారు, ఎటువంటి రకాన్ని ఎన్నుకున్నారు, ఎటువంటి దిగుబడి వస్తున్నది, ఎప్పుడు వేసిండ్రు, ఎంత ఆదాయం వచ్చింది, ఇవన్నీ పూర్తి వివరాలు వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు పేరు? సార్ శివారెడ్డి. శివారెడ్డి సార్. సో ఇప్పుడు శివారెడ్డిని పూర్తిగా మనం వీరు ఈ టమాటాలో చాలా అనుభవం కూడా ఉంది వీరికి. చాలా తోట కూడా మీకు ఆ వీడియోలో మీకు పూర్తిగా చూపెట్టడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్, సస్యరక్షణ చర్యలు అన్నీ చాలా బాగా చేయడం జరిగింది. కాబట్టి పూర్తి వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీరి అనుభవం ప్రతి ఒక్కటి చూసి వీరి అనుభవం ద్వారా మీరు కూడా కొంత నేర్చుకొని మీరు కూడా కొంత మీ టమాటా సాగులో కొంత మార్పు అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో నమస్తే సార్. మీరు వ్యవసాయం ఎంత ఉంది, ల్యాండ్ ఎంత ఉంది చెప్పండి, వ్యవసాయం అనుభవం ఉంది? సార్ మాకు 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాల్లో ఇది వచ్చేసి 1.5 ఎకరాల్లో పెట్టేసినాం సార్. ఇది టమాటా. అందులో ఏం పెట్టిండ్రు? టమాటా అయిపోయింది సార్. అది అందులో అంత ముందు అయిపోయింది సార్. అంటే మీరు సంవత్సరం పొడవునా టమాటా సాగు చేస్తుంటారు? మూడు సీజన్లు సార్. 3 సీజన్. ఏ సీజన్లు? ఏప్రిల్లో ఒకటి. ఏప్రిల్లో అంటే సోయింగ్ చేస్తారా? అవును సార్. ఓకే, ఏప్రిల్ ఒకటి. ఇది వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 క్రాపులు సార్. అంటే ఆగస్ట్లో ఒకటి పెడతారు. ఆగస్ట్లో ఏప్రిల్ ఒకటి, ఆగస్ట్లో ఒకటి, తర్వాత మూడోది సెప్టెంబర్ సార్. సెప్టెంబర్లో పెడతారు. ఈ 3 ఎందుకు అంటే ఇట్లా 3 విధాలుగా ఈ 3 సీజన్లు ఎందుకు పెట్టుకుంటారు? ఏప్రిల్లో అయితే సార్ మచ్చలు అవి తక్కువ ఉంటాయి సార్. అప్పుడు వైరస్లు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా క్లైమేట్ వర్షం వచ్చేసి కూల్ అయితే పెట్టుబడులు తక్కువ అవుతాయి. అదే ఒక క్లైమేట్. ఈ ఆగస్టులో వచ్చేసి వర్షాలు ఎక్కువ అయిపోతే మనకి రేట్లు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. దిగుబడులు తక్కువైనా రేట్లు ఎక్కువ కలిసి వస్తాయి కదా సార్. అందుకోసం ఆగస్ట్ వచ్చేసి వర్షం. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్. అది వర్షమే సార్. సెప్టెంబర్ అప్పటి వరకు వర్షాలు తగ్గిపోతాయి. అంటే ఇక్కడ మంచు అది ఎక్కువ అయిపోతుంది కదా సార్. కొద్దిమంది పండిస్తారు, కొద్దిమంది మంచుకు కూడా ఇబ్బంది అవుతుంది. అవును సార్. లైట్ ఎక్కువ అయిపోతుంది సార్. లైట్ వస్తుంది. అవును సార్. అంటే చలికి టమాటా అనుకూలం, చలికి అంటారు కదా జనరల్ గా. చలికి బాగా పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. పెరుగుతుంది సార్. పెరిగినంత ఇప్పుడు 10 వరకు ఉంటుంది మంచు. ఎక్కువ రోజు కొట్టడానికంటే కాదు కదా సార్. లైట్ ఎక్కువ అయిపోతుంది. చలికి ఇది ముదురుకు పోయేసి ఎక్కువైపోతుంది సార్ రోగాలు. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ చలికాలం కూడా కొంత ఇబ్బంది సార్. ఖచ్చితంగా ఇబ్బంది. అయితే ఈ 3 సీజన్లో ఇప్పుడు ఇది ఎంత ఏరియాలో వేసి ఇక్కడ ఉన్నది? ఇప్పుడు వచ్చేసి ఇది 1.5 ఎకరా సార్. ఇది 1.5 ఎకరా. ఎప్పుడు వేసిండ్రు? సోయింగ్ ఎప్పుడు చేసిండ్రు? ఇది వచ్చేసి ఆగస్టు 29వ తేదీ వేసినాం. ఆగస్ట్ 29. అంటే దాదాపు ఇప్పుడు 3 months అయిపోయింది. అవును సార్. ఓకే ఓకే. ఫస్ట్ మీరు ల్యాండ్ లో ఏమైనా వేస్తారా? పశువులేరు, మామూలుగా పశువులేరు, డిఏపీలు అన్నీ పోస్తాం సార్. పశువులేరు, ఎంత వేస్తారు సార్? ఎకరాకు వచ్చేసి ఇవి ఫర్టిలైజర్ వచ్చేసి ఇవి ఎరువులు దాదాపు ఎకరాకు వచ్చేసి 20,000 వేసినాం సార్. దీనికి ఒక 10 ఎద్దుల బండ్లు, 10 బండ్లు పసలేరు సార్. ఓకే ఓకే. ఎకరంన్నర సార్. ఈ మనకు మీరు తర్వాత బెడ్లు చేసుకుంటారు? బెడ్లు ఫస్ట్ బోధ తోలేసి సార్ దాంట్లోకి మందులు పోసేసి మళ్ళీ రీబెడ్డింగ్ చేసిన తర్వాత పేపర్ పరిచేస్తాం సార్. పేపర్ పరిచేసి మొక్క నాటు. బెడ్ల పైన మీరు మందులు వేస్తారు? బోధి పైనే సార్. బోధ పైన వేస్తారు. పసలేరు అయితే మామూలు నేలకే వేస్తారు. డిఏపీలు ఇవన్నీ వేసి ఫస్ట్ బెడ్డింగ్ ఇగ్గిన తర్వాత రెండో బెడ్డింగ్ లో మళ్ళీ ట్రాక్టర్ కాడి అట్లా ఇస్తాం సార్. తర్వాత మీరు మల్చింగ్ ఖచ్చితంగా సార్. తర్వాత ప్లాంట్ మీరు ఎకరాన మీకు ఎంత దూరంలో నాటుకుంటారు? ఎన్ని మొక్కలు పట్టే అవకాశం సార్? మేము అందరూ వచ్చేసి డబల్ మొక్క నాటుతారు సార్. మేము వచ్చేసి సింగిల్ మొక్క నాటినాం సార్. ఇది సింగిల్ మొక్క ఎకరాకు వచ్చేసి 13,000 నాటుతారు సార్ డబల్ మొక్క. మేము డిస్టెన్స్ ఎక్కువ పెట్టేసి 1.5 ఎకరాకు కానీ ఇది 10,000 మొక్కే నాటినాం సార్. 2 అడుగులకు ఒక మొక్క నాటినాం. 2 అడుగులకు ఒక మొక్క. అవును సార్. 10,000 మొక్క సార్. ఎకరంన్నర జనరల్ గా అయితే ఎక్కువ పడుతుంది సార్. ఎన్ని పడతాయి? దాదాపు డబుల్ మొక్క అయితే సార్ మనకి ఒక 25 మొక్క పడుతుంది. 25,000 మొక్క సార్. ఎందుకు మరి మీరు ఇట్లా ఎందుకు నాటుకున్నారు? అంటే అది ఓడు చెక్కువ అయిపోయి
గాలి లేక దగ్గర లేక రోగాలు ఎక్కువ అయిపోతాయి సార్. దీనికి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది సార్. ఇది సేమ్ అంతే వస్తుందా? 20,000 మొక్క నాటితే ఎంత దిగుబడి వస్తుంది? ఇంకా ఎక్కువ వస్తుంది సార్. ఇది ఎక్కువ వస్తుంది సార్. మీరు ఎవరైనా చెప్పడం జరిగిందా లేకుంటే మీరు ప్రత్యక్షంగా చూసిండ్రా? మేమే చూసినాం సార్. అంటే దగ్గర ఆ విధంగా 25 మొక్క నాటుకొని 20,000 మొక్క నాటుకొని చూసినారు, ఇట్లా 10,000 ఇట్లా చూసినాం సార్. ఇదే బెటర్ అన్న. ఇదే బెటర్ సార్. దూరం తక్కువ మొక్క నాటుకోవాలి. ఎకరంన్నర. ఓకే. ఇది ఇప్పుడు వెరైటీ ఏం తీసుకున్నారు ఇందులో? ఇది వచ్చేసి కళ్యాణ్ సార్. కళ్యాణ్ అంటే కంపెనీ పేరే కళ్యాణ్ సార్. బాగుందా ఇది? అంటే జనరల్ గా రైతులు సాహో బాహో ఇంకా వెరైటీలు ఉన్నాయి కదా, చూసినాం సార్. అవి చూసినాము. దాంతో పోలిస్తే ఇది ఈ సీడ్ బాగుంది సార్. ఇది కళ్యాణ్ ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఏమి ఇబ్బంది లేదు. డిఫరెంట్ ఏం కనబడదు మీకు సార్? అది 10 కటింగ్లు అవుతున్నట్లే గోలీ ఎక్కువ వస్తుంది సార్. గోలీకాయ చిన్నకాయ. ఇది ఇప్పుడు దాదాపు అంటే 19-20 కటింగ్ సార్. ఇది సైజ్ అలానే ఉంది సార్. సైజ్ కూడా బాగుంది. అవును సార్. ఓకే, రైతులు పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు సార్. ఓకే. అయితే మీరు మొక్కలు నాటుకుంటారు కదా, అంటే నారు మీరు సొంతంగా లేకుంటే ఎక్కడన్నా? లేదు సార్, నర్సరీలో ఇస్తారు. ఎన్ని విత్తనాలు పడతాయి మీకు? ఇప్పుడు 10,000 మొక్క అంటే ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? ప్యాకెట్ ఎంత ఉంటుంది? అంటే మేము వాళ్ళ నర్సరీ వాళ్ళే పోసిండే పై మేము తీసుకొచ్చి, అంటే ఎన్ని ప్యాకెట్ వాళ్ళే నారు తీసుకొచ్చి నాటినాం సార్. ఓకే, వెరైటీ అని చెప్తే వాళ్ళు నారు ఇచ్చేస్తారు. అవును సార్. నారు తీసుకొచ్చి ఓకే, డైరెక్ట్ నాటిన తర్వాత మీరు ఈ ఎరువులు ఎప్పటి ఇస్తారు? ఎరువులు వచ్చేసి సార్ నాటిన 7 రోజులు 9 రోజుల నుండి సార్. అంటే క్లైమేట్ బట్టి 10 రోజులు సార్. దీనికి వచ్చేసి 10 రోజులకి ఇచ్చినాము. 10 రోజులకి ఫస్ట్ స్ప్రేయింగ్ సార్. ఇది ఫస్ట్ స్ప్రేయింగ్ ఇది లీప్ మైనర్ ఏదన్నా న్యూట్రియన్స్ సార్. ఫస్ట్ స్ప్రేయింగ్ 12వ రోజు తర్వాత డ్రించింగ్ సార్. ఏం డ్రించింగ్ చేస్తారు? మేము వచ్చేసి 1260 సార్. ర్యాడీ ఫామ్ సార్. ఫస్ట్ ర్యాడీ ఫామ్ డ్రించింగ్ చేస్తారు సార్. మేము వచ్చేసి 5 సార్లు చేసినాం సార్. ఈ NPK ఎరువులు ఇస్తారు కదా 919 ఇవన్నీ ఎన్ని రోజులకు 1 ఎకరంన్నరకు ఎంత ఇచ్చిన మీరు? సార్ మేము 9 రోజుల నుండి స్టార్ట్ చేసినాం సార్ డ్రించింగ్. అంటే ఫస్ట్ డ్రిప్లో ఇవ్వడం. అదే సార్, ఫస్ట్ డ్రించింగ్ 20 రోజుల పాటు డ్రించింగ్ లో చేస్తాం. ఎరువులు ఇట్లా డ్రిప్ లో ఇవ్వరు. అదే సార్, ఆ ఎరువులే డ్రించింగ్. అవును సార్, డ్రమ్ లో కలుపుకొని మేము పోయడం డ్రించింగ్. అవును సార్. అది మీరు 20 రోజుల వరకు డ్రించింగ్. అవును సార్. ఈ డ్రిప్ లో పంపించాం సార్. 20 రోజుల తర్వాత డ్రిప్ లో పంపిస్తాం. అది ఎన్ని రోజులకు ఎన్ని కిలోలు ఇస్తారు సార్? మేము వచ్చేసి ఎకరానికి 4 కేజీలు ఇస్తాం సార్. ఎకరానికి 4 కేజీలు. ఏమేమి ఇస్తారు ఎరువులు? సార్ 1260 ఇస్తాము, 319 ఇస్తాం సార్. మళ్ళీ వచ్చేసి 20 రోజుల తర్వాత మ్యాక్స్ ఇస్తాము, జింక్, ఐరన్, మెగ్నీషియం. ఈ పూత కాత టైంలో ఏమి ఇస్తారు సార్? పూత కాత టైంలో వచ్చేసి మొత్తం న్యూట్రియన్స్ సార్, సింగిల్ న్యూట్రియన్స్. 919 1261 ఇస్తారు. అవి ఇస్తాం సార్. 13045 వాడరా మీరు సార్? 13045 వదులుతారు కదా పూత కాత టైంలో? అదే సార్, అది 5234 అవి రెండు కాంబినేషన్. అవును సార్, 0234 ఇస్తాము. అందుకంటే ముందు ఎక్కువ న్యూట్రియన్స్ సార్ మధ్యలో. న్యూట్రిషన్స్ ఎక్కువ ఇస్తారు. న్యూట్రియన్స్ ఎక్కువ సార్, సింగిల్ న్యూట్రియన్స్, చిలేటెడ్. మీకు ఎన్ని సంవత్సరాలు టమాటా సాగు అనుభవం ఉంది సార్? మాకు ఒక 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు కంటిన్యూ సార్. ఇందులో టమాటాలు అనుభవం ఉంది. సో ఇప్పుడు మనం మీకు ఈ తర్వాత ముఖ్యంగా ఈ ఎరువులు అంటే జనరల్గా రైతులు ఇస్తుంటారు, కొద్దిగా ఎక్కువ ఐడియా ఉంటుంది. ముఖ్యంగా తెగుళ్ళు వ్యాధులు అనేది చాలా రైతు ఎదుర్కొంటాడు. ఈ మనకు లీఫ్ కర్ల్ వైరస్, ఆకుమచ్చ, కాయమచ్చ, లీఫ్ బ్లైట్, ఎర్లీ బ్లైట్, ఇవన్నీ బాగా ఇబ్బంది ఉంటుంది. ఇది కుళ్ళుడు దానికి సార్ ఫస్ట్ మేము డ్రించింగ్లోనే, రెండో డ్రించింగ్కి BSF కంపెనీ వాళ్ళది సృష్టివా వేస్తాం సార్. దేనికి? వేరు ఇది కాండం కుళ్ళుకి, విల్ట్ అనే దానికి దాంట్లో డ్రించింగ్ లోనే ఇస్తాం సార్. అది సృష్టివా, అది బాగా పనిచేస్తుంది సార్. తర్వాత స్ప్రేలు ఏమేమి చేస్తారు? మీకు గుర్తున్నాయి స్ప్రేలు ఏమేమి? గుర్తున్నదంటే సార్ ఫస్ట్ లీప్ మైనర్, రెండోసారి వచ్చేసి ఏమన్నా ముడుతు. ఆ పేర్లు అంటే ఏ మందులు వాడతారు? అంటే పేర్లు గుర్తులేవు కదా? ఉన్నాయి సార్, గుర్తయితే ఉన్నాయి. ఏం జనరల్గా ఏ రోగానికంటే సార్ ఇప్పుడు ముడితికి వచ్చేసి ఇప్పుడు పురుగు ఈ లీప్ మైనర్ అయితే అబాసిన్, న్యూట్రియన్స్ మ్యాక్స్ వేస్తాం సార్. రెండో స్ప్రేయింగ్ వచ్చేసి ఈ ఫంగిసైడ్ ఉంటాయి కదా, తెగులు మందులు ఏం వాడతారు? ఫస్ట్ క్యాబ్రియోటాప్ అని ఇటువంటి ఉంటాయి. క్యాబ్రియోటాప్, ఆంట్రాకోలు, అవును సార్, ఉంటాయి కదా, ఇవే వాడతారా మీరు? BSF కంపెనీ వాడతాం. అక్రోబాట్, జాంప్రన్, పాలిరామ్, మెరివాన్ పాలిరామ్ వాడుతుంటాం. ఎన్ని రోజులకు తెగుల మందులు స్ప్రే? అంటే తెగుళ్ళు మీకు ఆ తోటలో చూసిన తర్వాత ఈ తెగులు వచ్చింది, దీనికి సంబంధించిన తెగులు మాది పట్టుకపోయి ఫోటో చూపెట్టి ఆ విధంగా వాడతారా? అది లేదు సార్, తెగులు రాక ముందు వాడతారా?
తెగులు రాకముందే రోజు ఒక 1 డే గ్యాప్ అడ్వాన్స్ స్ప్రేలు సార్. అడ్వాన్స్ ఈ రోజు మనం దోమకి పురుగుకి ఒకటి ఇన్సెట్ సైడ్, ఒక మళ్ళా సార్ ఫంగి సైడ్ సార్. అవును. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు? ఒక రోజు గ్యాప్ మళ్ళా రోజు స్ప్రే చేస్తాం. ఒకటే రోజే సార్ గ్యాప్. అవును సార్. చాలా అంటే మనకు ఈ పురుగు మందులకు తెగుల మందులకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది సార్. ఓకే ఓకే. దాదాపు ఇప్పుడు మాకు దీనికి 3.5 లక్షలు అయింది సార్. దీనికి 1.5 ఎకర్కి మీరు డే బై డే కంపల్సరీ ఉన్ని లేని వాతావరణం దాన్ని బట్టి మందులు అంతే. ఇక అది రోగం రాకపోయి ఈ రోజు మందు రేపు వచ్చిందంటే కంట్రోల్ కాదు కదా సార్. దానికి మేము అడ్వాన్స్ స్ప్రేలే పోతాం. ఈ రోజు స్ప్రే చేసినట్టు రేపు ఒక రోజు అవుతారు అంతే సార్. ఒక రోజు మళ్ళీ ఎల్లుండి మీరే సొంత? అవును సార్, మేమే సార్. మేమే సార్. ఓకే. తెగులు మందులు మీరు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత అంటే కటింగ్ ఎప్పటి స్టార్ట్ అయింది? ఎన్నో రోజులండి? సార్ ఇది సింగిల్ మొక్క కదా సార్, 75 రోజులు అయింది సార్. 75 డేస్కే స్టార్ట్ అయిందా? ఒక 5 రోజులు 10 రోజులు ఎక్కువ అవుతుంది సార్ సింగిల్ మొక్క అయితే. ఓకే ఓకే. ఫస్ట్ స్లో ఉంటుంది సార్ తోట, మళ్ళీ వచ్చిన తర్వాత ఫాస్ట్. 75 రోజుల నుండి 75 రోజుల నుండి స్టార్ట్. ఇప్పుడు జనరల్గా మీకు 3 నెలల తోట అంటే ఇప్పుడు ఎన్ని కటింగ్లు తీసుకున్నారు సార్? మేము వచ్చేసి ఇప్పుడు 19వ కటింగ్ సార్. ఇది 19 అంటే ఎన్ని రోజులకు ఒక కటింగ్ చేస్తారు? ఒక రోజు సార్ గ్యాప్. ఒక రోజు గ్యాప్. 1 డే గ్యాప్. 1 డే డే బై డే కటింగ్ అంతే సార్. ఓకే ఓకే. ఎన్ని మీకు ఇప్పుడు డే బై డే చేస్తుంటే ఇప్పటివరకు ఎన్ని వెళ్ళినాయి? ఎంత దిగుబడి వచ్చింది మీకు? దిగుబడి వచ్చేసి సార్ ఇప్పుడు 4000 బాక్సులు అయింది సార్. ఇప్పుడు 4000 బాక్స్. 4000 బాక్సులు. బాక్స్కు మనకు ఎంత ఉంటుంది? దాన్ని ఏమంటారు? ఎన్ని కేజీల బాక్స్? 15 కేజీల బాక్స్ సార్. 15. 4000 అంటే మీకు ఎన్ని టన్నులు వచ్చి ఉంటుంది సార్? ఐడియా 15 4000 అంటే 6,000 సార్. 15 60 4,000 అంటున్నారు కదా. 60,000 60 టన్నులు. 60 టన్నుల దిగుబడి వచ్చి ఉంటుంది. అవును సార్. సో ఈ 60 టన్నుల దిగుబడి రావడానికి మీరు ఎకరంన్నరలో ఎంత పెట్టుబడి అయింది? 3.5 లక్షలు. 3.5 లక్షలు అయింది సార్. 3.5. ఈ 3.5 లక్షలు అనేది మీకు కటింగ్, మార్కెటింగ్, కమిషన్ ఇవన్నీ పట్టుకుంటున్నారా లేదు ఓన్లీ మందులు తయారు చేయడం వీటికేనా సార్? మార్కెటింగ్ పట్టుకుని మొత్తం కమిషన్, మార్కెట్ కమిషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి, ఈ కటింగ్ కూలీలకు ఇవ్వాల్సి ఉంటుంది, కటింగ్ చేసి ఇవన్నీ పట్టుకొని. లేదు సార్, ఫస్ట్ ఈ తోటకు పెట్టుబడి అంతే సార్ 3.5. ఇది మళ్ళీ వేరే సార్. ఇది కమిషన్ వేరే, మామూలు కూలీల రేటు వేరే, అది వేరే. ఇది మన మామూలు ఇది అంతా వేరే సార్. కాయల్ కటింగ్ కూడా వేరే సార్. ఇది వీటికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది? ఈ కటింగ్, కమిషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇప్పుడు ఇటు నుండి సార్ మా ఊరు నుండి అనంతపూర్కి 25 రూపాయలు సార్ ఒక బాక్స్, చిన్న బాక్స్కి. ఒక బాక్స్కి బాడీకి. ఓకే ఓకే. కూలీలు వచ్చేసి ఆడవాళ్ళకి 300 సార్. 300. ఇంకా ఎంత? ఇప్పుడు 4.5 లక్షలు, 3.5 లక్షలు అయింది. ఇంకెంత ఖర్చు ఉంటుంది దీనికి మొత్తం అయ్యే వరకు? ఈ కూలీలది ఇదంతా 1.5 లక్షలు వస్తుంది సార్. ఇంకా 1.5 లక్షలు వస్తుంది కంపల్సరీ ఖర్చు. 3.5 5. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేరే ఉంటాయి. అవును సార్. దాదాపు 6 లక్షలు అవుతుంది. 6 లక్షలు అవుతుంది మొత్తం. 1.5 వరకు 6 అవుతుంది సార్. 6 అయితే కంపల్సరీ, ఎందుకంటే మనం కొన్ని బట్టం కాబట్టి కొద్దిగా ఎక్కువనే 6 లక్షలు అవుతుంది పెట్టుబడి. మీకు 60 టన్నులకు రేటు స్టార్టింగ్ ఏం దొరికింది, మధ్యలో ఏం దొరికింది, ఇప్పుడు ఏముంది? ప్రజెంట్ రేట్ ఏముంది? ప్రజెంట్ రేట్ వచ్చేసి ఇప్పుడు 500 ఉంది సార్. బాక్స్ 500 అంటే ఇవి కాదు సార్, టాప్ రేట్. మీకు ఎంత దొరుకుతుంది? మాకు 350 నుండి 400. మధ్యలో అప్పుడు ఏముండే రేటు? అప్పుడు మధ్యలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 200 నుండి 350 ఆ మధ్యలో నడిచింది సార్. 4-5 కటింగ్లు. 5 కటింగ్ల తర్వాత 300 400 నడిచింది. 10 కటింగ్లు అయిపోయింది సార్. ఆ మధ్యలో నుండి 10 నుండి 15 16 కటింగ్ల వరకు 700 600 ఆ మధ్యలో దొరికింది సార్. యావరేజ్ ఎంత పట్టుకోవచ్చు మనకు బాక్స్ మీ అనుభవం ప్రకారం, ఇప్పుడు తీసుకున్న ప్రకారం? 500 యావరేజ్ పట్టుకో. యావరేజ్ 500 సార్. దాని ప్రకారం మీకు ఎంత ఏమన్నా మీరు రాస్తారా? అదే ఇంత ఏం లేదు సార్, ఏం రాదు. మొత్తానికి బాక్స్ 500 యావరేజ్ తీసుకోవచ్చు. అవును సార్. దాని ప్రకారం 4000 బాక్స్. దాని ప్రకారం మీకు ఆదాయం ఇంట్లో ఇప్పుడు 6 లక్షల ఖర్చు పోగా ఎంత ఆదాయం వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు ఎంతవరకు మీకు ఐడియా ఉంది? ఇప్పుడు అయితే సార్ మాకి ఒక 13 వరకు మిగిలి ఉంటుంది సార్. 13 లక్షలు సార్. ఈ ఖర్చు పోగానా? అంతా సార్. ఖర్చు పోగా ఖర్చు 6 లక్షలు దియంగా 6 లక్షలు కాదు సార్, మొత్తం 13 లక్షలు వచ్చినాయి. 6 లక్షలు దియంగా మీకు ఈ 9 లక్షలు వచ్చింది. 9 లక్షలు. ఓకే. అన్ని పెట్టుబడులు ఇవన్నీ మొత్తాన్ని 9 లక్షల లాభం. అయితే ఇప్పుడు మీరు ఈ తోట మీరు ఈ టైంలో వేసినారు, ఇప్పుడు దిగుబడి ఈ రేటుతో వచ్చింది. చాలా మంది రైతులు తోటలు పెట్టి మేము లాస్ అవుతున్నాం, పెట్టుబడి వస్తలేదు, మేము అప్పుల పాలైనాం, చాలా ఇబ్బంది ఉంది అని అంటుంటారు. అటువంటి రైతులకు అది కారణం ఏంది? మీ అనుభవం ప్రకారం మీరు చూస్తుంటారు కదా, అటువంటి రైతులకు మీ సలహా ఏంది సార్? ఈసారి వచ్చేసి రేట్లు బాగా నిలవన్నాయి సార్. ఈ సంవత్సరం రేట్లు బాగా నిలవన్నాయి. ప్రతి సంవత్సరం రేట్లు అయితే ఇబ్బందే సార్. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉంటుందని లేదు, ఈ సంవత్సరమే సార్. ఓకే. అంత ముందు సంవత్సరం మీకు ఎట్లా వచ్చింది? అంత ముందు సంవత్సరం వచ్చేసి సార్ ఒక 4 లక్షలు మిగిలింది సార్. అంతే. 4 లక్షలు అంటే ఎప్పుడు అట్లా ఉండదు. ఒకసారి పెట్టుబడి వెళ్తుంది, 4 లక్షలు, ఒకసారి 10 లక్షలు సార్. మేము పెట్టుబడి పెట్టిన దానికి ఈసారి రేట్లు ఉన్నాయి కాబట్టి మాకు ఆ డబ్బులు వచ్చినాయి సార్. మీకు ఎప్పుడైనా పెట్టుబడి నష్టం వచ్చిందా ఏదైనా సంవత్సరం?
పెట్టుబడి పెట్టుబడి నష్టం అంటే సార్ పెట్టుబడి పెట్టి కాపులు ఎక్కువగా వస్తాయి కాబట్టి లాస్ట్ పెట్టుబడి అయినా లాస్ట్ దాని నుండి అది వస్తుంది. నేను కూడా రైతులకు చాలా వరకు చెప్పేది ఏంటంటే మనం దిగుబడి మీద కాన్సన్ట్రేట్, దిగుబడి వస్తే మనకి మన పెట్టుబడి అన్నా మనకి వస్తుంది సార్. లేదు రేట్ లేదు మనం చూసుకొని తక్కువ పెట్టుకొని చూసుకుంది అంటే ఇంకా అది పోతుంది అది పోతుంది. అందుకని మనం దిగుబడి మీద పెట్టాలి దృష్టి, పెట్టుబడి కొరకు వెనకాడదు. అవును, పెట్టుబడి పెట్టాలి, దిగుబడి పెట్టాలి, దిగుబడి అప్పుడు మనకు రేట్ లేకుండా మన పెట్టుబడి వెళ్తుంది. అవును సార్, అంతే కదా, అదే కదా నేను చెప్పేది కూడా అదే సార్. మేము చెప్పేది అంతే కదా. అంటే నేను చెప్పిన దానికి మీరు ప్రత్యక్షంగా మీ అనుభవం ప్రకారం చెప్తుంటారు కాబట్టి నేను చాలా వరకు రైతులు మనం అడుగుతుంటారు కాబట్టి నేను చెప్పే సలహా అదే అన్నట్టు. పెట్టుబడి వెనుక ఆడితే మీరు పెట్టకండి, టమాటా తోట పెట్టకండి, పెట్టి అనవసరంగా లేదు ఎకరం మీ పెట్టుబడి మీ దగ్గర ఎకరంకి ఉందనుకోండి 10 గుంటలు పెట్టుకోండి సరిపోతుంది, అందులోనే మంచి దిగుబడి డబ్బులు తీసుకోవచ్చు. పెట్టుబడి లేని ఎకరం పెట్టి మీరు మందులు స్ప్రే చేయక మీరు డే బై డే స్ప్రే చేస్తున్నారు. జనరల్ గా చేయరు రైతులు, 4 రోజులకు 5 రోజులకు డిసీజ్ వచ్చిన తర్వాత షాప్ లోకి తీసుకోకపోతే వేస్ట్ కదా సార్. అయితే కొత్తగా రైతులు ఇప్పుడు ప్రజెంట్ అడుగుతుంటారు టమాటా ఎప్పుడు పెట్టుకోవాలి సార్, రేట్ ఎట్లా ఉంటుంది ఏందని అడుగుతుంటారు. ఇప్పుడు రైతులకు మీరు ఎప్పుడు పెట్టుకోవాలని సలహా ఇస్తారు సార్? నాకు ఐడియా ప్రకారం అయితే ఆగస్టు సార్. ఆగస్టు అయితే ఒక 5-6 సంవత్సరాల నుండి ఖచ్చితంగా రేట్ ఉన్నాయి సార్. అదే వర్షం నుండి సార్, వర్షం ఎక్కడన్నా వచ్చి పోతే మనకి వస్తుంది, లేకపోతే లాస్ట్ దిగుబడులు వస్తే పెట్టుబడులనే వస్తాయి సార్. ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడైతే రావు సార్. ఎందుకు? సంక్రాంతి నుండి ఎప్పుడైనా కానీ మంచు ఎక్కువ అయిపోతుంది కదా సార్, ఆ మంచుకు బ్లైట్ ఎక్కువైపోయి. అంటే సంక్రాంతి తర్వాతనా? కాదు సార్, ఇప్పుడు నాటితే ఇప్పుడు ఇంకా నెల తర్వాత మంచు ఎక్కువైపోతుంది, చలి మంచు ఎక్కువైపోయి బ్లైట్ నిలబడవు సార్. ఛత్తీస్గఢ్ ఆ ఏరియా అంతా ఎక్కువ అవుతుందండి సార్ సరుకులు, మాకు తెలిసిన ఐడియా సార్ అది. ఓకే ఓకే, అందుకని ఇప్పుడు అంటే అటు ఎక్కువ మంది నాటుతున్నారు. అవును సార్, తమిళనాడు ఉంటుంది కదా సార్. అవును, ఛత్తీస్గఢ్ తమిళనాడు అటు ఎక్కువ మంది నాటుతున్నారు, అందుకని రేటు ఉండకపోవచ్చు సార్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పెడతారు మీరు? సార్ మేము ఏప్రిల్ మేలో పెడతాం సార్. మేలో పెడితే కవర్లో మొక్కలు చనిపోతాయి కదా, ఆ కవర్ ఏం సార్ అప్పుడు కవర్ మళ్ళీ వర్షాకాలం జూలై ఆగస్టులో కలిపి ఎక్కువ అవుతుంది కదా, అంటే కవర్ వేస్తాం కదా సార్ అప్పుడు ఆగస్టులో. లేదు ఇప్పుడు మేలో నాటుతారా? మేలో నాటితే మీకు జూలై నుండి కటింగ్ స్టార్ట్ అవుతుందా? జూలైకి అయిపోయి జూలై ఆగస్టులో కటింగ్ ఉంటుంది కదా, అప్పుడు కలుపు ఉంటుంది కదా. కలుపు అంటే తొగేస్తాం సార్ మేము, పీకేసి కూలీలతోనే సార్. కవర్ వేయరు? కవర్ ఏం సార్, కవర్ పెడితే అంటే చనిపోతాయి సార్. అయితే కవర్ లేకుండా మేలో నాటుకోవచ్చు సార్. ఓకే ఓకే, మేలో నాటుకోవచ్చు. కొంచెం రేట్ కూడా దొరికే అవకాశం. ఏదైనా 2 వర్షాలు వస్తే ఇంకా హ్యాపీగా అయిపోతుంది సార్. మీకు ఏమైనా మందులు చాలా బాగా పనిచేసిన మందులు ఏమైనా గుర్తున్నాయా తెగుళ్ళకి కానీ? తెగుళ్ళకైతే సార్ మేము వాడుతుంటాం సార్, అన్ని ఇదన్నీ తెలియదు కదా సార్. మొత్తం ఆలోచించడం లేదు, ఇది బాగా పనిచేస్తుందా ఇది బాగా పనిచేయదా చూసేది లేదు సార్. మీరు డే బై డే ఏదో ఒక మంచి మందు అడిగి తెచ్చి స్ప్రే చేస్తారు అంతే సార్. ఇది పని చేస్తుందా లేదా అనేది లేదు, స్ప్రే చేస్తుంటామా పని చేసిందే మళ్ళా రోజు స్ప్రే చేస్తామా అంతే సార్. ఓకే ఓకే. సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా చాలా మంచి అనుభవము ఉన్న రైతు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వాళ్ళ అనుభవంతో చెప్పడం జరిగింది. ఈ వీడియోని ఒకటి కాకుండా 2 సార్లు చూడండి, కంపల్సరీగా చూసి పూర్తిగా అర్థం చేసుకోండి. వీరి వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పిండు, ఎప్పుడు నాటుకోవాలి, మందులు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. ఆ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు టమాటా సాగు చేసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ టమాటా సాగులో మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టమాటా సాగు చేసే రైతులు ముఖ్యంగా కొన్ని ప్లేసులలో కొన్ని ప్రాంతాలలో విల్ట్ సమస్యను ఎదుర్కొంటుంటారు. చాలా వరకు నాకు ఫొటోస్ కూడా పెడుతుంటారు, మొక్కలు వాలిపోయి చనిపోయి వాడిపోయి ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారు. ఏ ప్లేసుల్లో ఎక్కడైతే విల్ట్ ఉంటుందో అంటే నల్లరేగడి నేలలు, వాటర్ ఆగే నేలలు, మీ సాయిల్లో విల్ట్ కనుక కొంత ఏదైనా అనుమానం ఉన్నా ఏదున్నా కంపల్సరీగా గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోండి. మీకు విల్ట్ నుండి మీకు కొంత ప్రొటెక్ట్ అనేది అవుతుంది, విల్ట్ని చాలా వరకు తట్టుకుంటుంది. ఈల్డింగ్ కూడా మంచి ఈల్డింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, 1 నెల ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది గ్రాఫ్టింగ్ టమాటా. ఎవరైనా రైతు సోదరులు టమాటా సాగు చేస్తే గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.